జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. భూమి రిజిస్ట్రేషనా, మ్యారేజ్ సర్టిఫికేటా? మ్యారేజ్ సర్టిఫికేటే సార్, బట్ ఇవ్వడానికి కాదు, ఇవ్వకుండా ఉండడానికి మీ సాయం కావాలి. ఏం మాట్లాడుతున్నారండి? సార్, మరి కాసేపట్లో ఇక్కడికి రాజు రూప అనే జంట వస్తుంది. వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు. అలా చేశారంటే మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ప్రస్తుతానికి ఇది ఉంచండి, పని అయిపోయిన తర్వాత ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఎలా కనిపిస్తున్నానయ్యా నీకు? అలా చేయడం కుదరదు. ముందు కొంచెం వెళ్ళండి. నా మాట వినండి సార్, మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ సార్. నువ్వు ఎన్ని చెప్పినా నా వృత్తికి ద్రోహం చేయలేను. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీరేం టెన్షన్ పడకండి. ఆ స్కూల్ గురించి ప్రత్యేకంగా నేను శ్రద్ధ తీసుకుంటాను. నేను లోపలికి వెళ్ళి ఆఫీసర్ గారితో మాట్లాడతాను. ఉంటాను. సరే సార్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. వెళ్ళండి. అసలు నేను ఎవరో తెలుసా నీకు? నమస్కారం సార్. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు మావయ్య, వేరే పని మీద వచ్చాను. కూర్చోండి సార్. ఏంటి ఆఫీసర్, మదర్ తెరిసా ఫౌండేషన్ హై స్కూల్ విషయంలో 3 నెలల నుంచి వాళ్ళు తిరుగుతున్నా మీరు పట్టించుకోపోగా వాళ్ళు బెదిరిస్తున్నారంట? అలాంటిదేం లేదు సార్. ఆ ల్యాండ్ పేపర్స్ 2-3 పేర్ల మీద ఉన్నాయి. అయినా అది నేను చూసుకుంటాను కదా సార్. దానికి మీరు రావాలా? ఒక్క ఫోన్ చేసి చెప్పుంటే ఇంత దాకా తీసుకొచ్చేవాడిని కాదు సార్. ప్రజలకి న్యాయం చేయడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫోన్ చేసే పరిస్థితి రాకూడదు ఆఫీసర్ గారు. మీలాంటి ఆఫీసర్స్ ఉండేది ప్రజలకి చేయాల్సింది న్యాయంగా వాళ్ళకు అందించడానికే. మేం ఫోన్ చేసే వరకు, మేము వచ్చి చెప్పే వరకు మీరు తీసుకురాకూడదు. సారీ సార్, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. అన్నట్టు నువ్వేం పని మీద వచ్చావురా? నేను కూడా సేమ్ ఇలాంటిదే, కొంచెం ఇలాంటి పని మీద వచ్చాను మావయ్య. మా ఫ్రెండ్ ఒకడికి మ్యారేజ్ సర్టిఫికేట్ విషయంలో చిన్న ఇష్యూ ఉంటే మాట్లాడదామని వచ్చాను. అంతేనా? లేదంటే ఇంకేదన్నా ఇష్యూ క్రియేట్ చేయడానికి వచ్చావా? అయ్యో, అలాంటిదే లేదు మావయ్య. అదే. ఏంటి ఆఫీసర్? ఏ ఇష్యూ లేదు సార్. ఆ వర్క్ న్యాయం అనిపిస్తే చేసి పెట్టండి. అలాగే సార్. వస్తాను. చూసిండ్రుగా మినిస్టర్ గారు ఇలా మావయ్యే. ఇప్పటికైనా చెప్పిన పని చేయండి. వర్క్ న్యాయమైందైతే చేసి పెట్టమన్నారు. మీరు అడిగిన దాంట్లో అన్యాయం ఉంది. ఇది చేయడం కుదరదు. వెళ్ళండి. నాడు. ఆఫీసర్తో మాట్లాడాను, ఆయన పని అయిపోద్దన్నారు. మీరేం టెన్షన్ పడకండి. వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.